హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నైట్ అయితే ఫుల్గా వర్షం పడింది. మా మొక్కలు చూడండి, ఇంకా నీళ్లు రాలుతున్నాయి. ఈ మధ్య ఎండలు ఎక్కువయ్యాయి కదండి. మొక్కలన్నీ ఎన్ని నీళ్లు పట్టినా కూడా వాడిపోతున్నాయి అన్నమాట. నేను రాత్రి ఫుల్గా వర్షం పడేసరికి మా మొక్కలు హ్యాపీ, నేను హ్యాపీ. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి, మొన్న ఆదివారం నాన్ వెజ్ తేలేదండి, అందుకే నాన్ వెజ్ రెసిపీ అనేది మీతో షేర్ చేయలేదు. పైగా లాక్డౌన్ కదా, మధ్యాహ్నం 12 వరకే అనమాట. ఇంట్లో కొంచెం అది ఇది పని చూసుకునేసరికి లేట్ అవుతుంది, అందుకని తీసుకురాలేదు. ఈరోజు ఉదయాన్నే తీసుకొని వచ్చాడు, పిల్లలు అడుగుతున్నారనేసి. ఈరోజు టిఫిన్కే చేస్తున్నాను అనమాట, బ్రేక్ఫాస్ట్కే జొన్న రొట్టె కోడి పులుసు అనమాట. కోడి పులుసు ఏంటి లక్ష్మి, చికెన్ అంటారు కదా అనుకోవచ్చు కదా. నా స్టైల్లో అంటే, నేనేమో కర్నూలు ఆడపడుచును, కర్నూలు జిల్లా ఆడపడుచును, కడప జిల్లా కోడల్ని కదా. రెండు మిక్స్ చేసి కూర చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కర్నూలు స్టైల్లో కడప స్టైల్ రెండు మిక్స్ చేసి నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. జొన్న రొట్టెలకి కోడి కూర సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదామా. కొంచెంగా మీకు నా మొక్కలు చూపించాలి కదా అప్పుడప్పుడు. చూడండి, నీళ్ళు ఇంకా రాలుతున్నాయి. ఇంకా లేట్ అవుతుంది, టైం ఇప్పుడు 7:30 అవుతుంది. మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. పదండి కిచెన్ రూమ్లోకి. కూర వాష్ చేసుకోవాలన్నమాట, చికెన్. రండి నాతో పాటు. చూడండి, బాగా వాష్ చేసుకున్న చికెన్. కొంచెం లైట్గా ఉప్పు, లైట్గా పసుపు వేసేసి వాష్ చేశాను. అలా కనుక చేసుకున్నాం అనుకోండి, నీట్గా అవుతుంది. పైగా నీచు వాసన అనేది రాదనమాట. నేను అలాగే క్లీన్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి క్లీన్ చేసుకోండి. స్టవ్ మీద ఆల్రెడీ పెనం పెట్టుకున్నాను. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మీకు చెప్పాను కదా, నా పుట్టింటి స్టైల్లో, నా అత్తింటి స్టైల్లో మిక్స్ చేసి చేస్తున్న కోడి కూర అనేసి. ఆల్రెడీ పెనం స్టవ్ మీద పెట్టుకున్నాను, మట్టిదే పెట్టుకున్నానండి. దీంట్లో ఫస్ట్ మసాలా వేయించుకుందాము. ఇదిగోండి, మట్టిది బాండి పెట్టుకున్నాను. ఫస్ట్ మసాలా కోసము ఒక 4 స్పూన్లు ఉంటాయండి ధనియాలు అనమాట. తర్వాత ఒక 1/2 స్పూన్ కంటే ఎక్కువ ఉంటుంది సోంపు, కొంచెం చెక్క, తర్వాత కొన్ని గసాలండి. ఇది మా అత్తయ్య స్టైల్ అనమాట, గసాలు. తర్వాత కొన్ని జీలకర్ర, 1/2 స్పూన్ కంటే ఎక్కువ ఉంటుంది, ఒక్క యాలుక, కొన్ని లవంగాలు, అలాగే 4 నుంచి 5 ఎండుమిరపకాయలండి. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ మాడకుండా లైట్గా వేయించుకోవాలి. ఆల్రెడీ కుండ బాగా వేడెక్కింది కనుక ఎక్కువసేపు వేగేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇదిగోండి, బాగా వేగిపోయాయి చూసారా. ఇప్పుడు ఈ పక్క తీసేసుకుంటాను. ఇందులో ఆయిల్ వేస్తాను. కేజీ మైన చికెన్ తీసుకున్నాను కనుక ఒక 3 స్పూన్లు ఉంటుందండి, పెద్ద స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. వేరుశనగ నూనెనండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనమాట, ఇలా కట్ చేసుకున్నాను. కొన్ని ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట కోడి కూర కోసం. ఇవి కొంచెం కలర్ మారాలి, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇదిగోండి, కొంచెం పింక్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలా 4 పచ్చిమిర్చి ఉంటాయి, ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వేసేసి ఇలా కచ్చాపచ్చగా నూరుకున్నాను. ఇది వచ్చి అల్లం వెల్లుల్లి ముద్ద అనమాట. ఇవి మా అమ్మ స్టైల్ అండి. ఇవి కూడా ఇందులో వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పచ్చిమిర్చి ముద్ద బాగా ఫ్రై అయిందండి. పచ్చివాసన పోయింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, కొంచెం పసుపు ఎక్కువే వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక చూసారా, ఇలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి చికెన్ అన్నమాట.
ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఉప్పు యాడ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి ఉప్పు అనేది అస్సలు యాడ్ చేయలేదు. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే మూత పెడితే నేను వాటర్ అంతా బయటకు వస్తాయి కదా, అప్పుడు మనం ఉప్పు కారం పొడి రెండు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాను. ఇదిగోండి వాటర్ చూడండి ఎలా బయటకు వచ్చాయో. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమే పెట్టాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని కారం పొడి ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తగినంత కారం పొడి. ఇది కారం పొడి అంత ఘాటు లేదండి, పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ. మనము మసాలా కోసం వేయించిన దాంట్లో కూడా ఎండుమిరపకాయలు వేయించాం కదా, అందుకని చూసి వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదంత ఘాటు లేదు కనుక నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. తగినంత ఉప్పు. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకున్నాను. వాటర్ చూడండి ఎన్ని వచ్చాయి బయటికి. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ వాటర్లోనే చికెన్ అనేది ఉడకాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. పది నిమిషాల పైన అయిందండి. చూసారా వాటర్ ఎలా ఉన్నాయో. మనం లో ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అనేది ఇంకిపోవన్నమాట. ఈ వాటర్లోనే ఉడికిపోతుంది కూర కూడా. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తాను. పులుసు కదా, జొన్న రొట్టెలు లెక్క చేసుకున్నాను కనుక కొంచెం పులుసు పులుసు ఉండాలి. ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు యాడ్ చేశాను. మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుంటాను. ఇది ఉడికే లోపల మసాలా ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీకి వేసుకుంటాను. ఇదిగోండి డ్రై మసాలా అనమాట. ఎండుమిరపకాయలు, ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే గసాలు అనమాట. ఒక్క యాలక వేసాను. ఇవన్నీ డ్రై మసాలా. ఇవన్నీ ఫస్ట్ మిక్సీకి వేసుకుంటాను. తర్వాత గ్రేవీ మసాలా, మళ్ళీ అల్లము, కొత్తిమీర, టొమాటో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది మిక్సీకి వేసుకుంటాను. మన డ్రై మసాలా రెడీ అయిపోయింది. చూసారా ఇలాగే ఉండాలి. ఇది పక్క తీసుకుంటాను. ఇదిగోండి ఇది మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కనుక కొంచెం పక్క తీసుకోండి. మళ్ళీ వేరే కర్రీలే కానీ లేక నాన్ వెజ్ కర్రీలేస్ కానీ వాడుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ మసాలా కోసము ఇదిగోండి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కొత్తిమీర, అలాగే కొంచెం అల్లము, కొన్ని ఒక 4 ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అందుకని కొంచెమే వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసాను కదా, ఇందులోకి ఒక 2 టొమాటోస్ ఇవ్వండి ఇలా కట్ చేసుకున్నాను. ఇవి కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలండి, మన ఇష్టం అనమాట, ఎంతైనా వేసుకోవచ్చు. మీరు గ్రేవీ ఎక్కువ కావాలి, చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే పులుసుగా చేసుకుంటున్నాను కదా. ఇదిగోండి ఒక హ్యాండ్ఫుల్ ఇన్ని వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసేసి మిక్సీకి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా అనమాట. మిక్సీకి వేసుకుంటాను ఫస్ట్. ఇదిగోండి ఆయిల్ చూసారా ఎలా పడిందో. ఇది చూడండి బాటిల్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఆన్లైన్లో తీసుకున్న ట్రియో కంపెనీ బాటిల్స్ అనమాట. మీకు ఆల్రెడీ నేను వేరుశనగ నూనె ఆడించుకొని వచ్చినప్పుడు చూపించాను కదా, చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఇవి. కానీ ఈరోజు ఫుల్ బాటిల్ ఆయిల్ అండి. ఇదిగోండి ఇక్కడ మామూలుగా నార్మల్ ఇక్కడ మూత తీసేసరికి ఇది మొత్తం ఊడొచ్చింది. శారీ మీద అంతా 1 లీటర్ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది. మంచి కంపెనీ బాటిల్స్ అనుకుంటాం కదా, నార్మల్ బాటిల్సే మేలండి. ఇదిగోండి మిక్సీకి వేసాను. ఇలా ఉండాలన్నమాట. ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని నీళ్ళు ఎక్కువ వేయలేదు. ఇలా ఉండాలి. ఈ మసాలా వేస్తాను. హాఫ్ బాయిల్ కంటే ఎక్కువనే ఉడికాయి చికెన్. ఈ మసాలా వేసామనుకోండి, ఈ మసాలాతో పాటు చికెన్ కూడా ఉడికిపోతుంది. మసాలా అంతా వేస్తున్నాను. ఇంకొంచెం పెద్ద కూడా పెట్టింటే సరిపోయేదండి.
సరిపోతుందిలే అనేసి ఇది పెట్టాను. సరిపోతుందిలే. ఆయిల్ బయటకు వస్తుంది చూసారా, ఆల్మోస్ట్గా ఉడికింది. ఈ మసాలాలో ఒక 5 నిమిషాల పాటు టొమాటో అందు వేసాం కదా, ఆ టొమాటో ఫ్లేవరు, అల్లము, కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్ పట్టుకునేటట్టు ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక డ్రై మసాలా వేస్తే సరిపోతుంది. ఇదిగోండి కర్రీ బాగా ఉడుకుతుంది, ఆల్మోస్ట్గా ఉడికింది. ఇదిగోండి ఇప్పుడు డ్రై మసాలా అన్నమాట. కొంచెం పక్క తీస్తున్నాను చూసారా. అంతేనండి, ఎక్కువ ఏ మసాలాలో అవసరం లేదు. మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న మసాలాను మించిన టేస్ట్ వేరేటివి ఏవి రావు. ఈ మసాలా వేసాం కదా, ఈ మసాలా కూడా ఒక 5 నిమిషాల పాటు మన చికెన్కు కోడి కూరకు పట్టుకునేంత వరకు ఉడికించుకుంటే కర్నూలు స్టైలు, కడప స్టైలు కోడి కూర రెడీ అయిపోతుంది. ప్లేట్ మార్చానండి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలాగే వదిలేయాలండి, మట్టిది కదా కాసేపుగా ఉడుకుతుంటుంది లోపల. నేను మూత కూడా తీయట్లేదు. ఆల్రెడీ పెన్నం స్టవ్ మీద పెట్టుకున్నాను, జొన్న రొట్టె కోసము పెన్నం స్టవ్ మీద పెట్టుకున్నానండి. పిండి కూడా తడుపుకున్నాను, రొట్టె చేసుకుంటాను. ఆల్రెడీ మీకు రొట్టె అనేది ఎన్నో వీడియోలలో షేర్ చేస్తాను కదా, అందుకనేసి ఈ వీడియోలో అయితే రొట్టె చూపించట్లేదు, కానీ తట్టాక కాల్చే చూపిస్తాను. ఎందుకండి పిండి రెడీ అయిపోయింది, కోడి కూర కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా రొట్టె చేసుకొని తినడమే ఆలస్యం. ఇదిగోండి మా పెద్ద జొన్న రొట్టె, పెనం కూడా కాలిగింది. చూసారు కదండి, కోడి కూర జొన్న రొట్టె చాలా రుచిగా ఉంటుంది. నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి. గాజు బాటిల్ పగిలిపోయిందండి, మీకు చెప్పాను కదా. అసలు నేనేం కింద కూడా వేయలేదండి, మూత ఓపెన్ చేసేసరికి బాటం అంతా ఊడొచ్చింది. ఇదిగోండి బాటం అసలు ఎలా ఊడిపోయిందో అర్థం కాలేదు. ట్రియో కంపెనీ మందం చాలా మందం ఉంది, కానీ లీటర్ బాటిల్ నిండా ఆయిల్ వేస్ట్ అయిపోయింది. శారీ మీద అంతా పడిందండి. ఇదిగోండి శారీకి అంతా అయింది ఇక్కడ అంతా. ఇలా బట్టల మీద ఆయిల్ పడింది అనుకోండి, ఒక చిన్న టిప్, బెస్ట్ టిప్ అనమాట. సింపుల్గా ఈజీగా ఆయిల్ అనేది మన క్లాత్ మీద నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, మీకు నచ్చిన డిటర్జెంట్ ఉంటుంది కదా, దాంట్లో నానబెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ కాకుంటే గంట పాటు నానబెట్టండి. తర్వాత తీసేసి ఎక్కడెక్కడ ఆయిల్ ఉందో చూసుకునేసి సంతూర్ సబ్బుతో క్లీన్ చేసుకోండి. బెస్ట్ టిప్ అండి. ఎలాంటి డిటర్జెంట్, ఎలాంటి సోప్స్ అవసరం లేదనమాట. సంతూర్ సబ్బుతో నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇంకా నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా ఆయిల్స్ మనకు తెలియకుండా పడుతుంటాయి. అసలు ఎప్పుడు జరగలేదు, ఈరోజు ఇలా పడిపోయింది. సంతూర్ సబ్బుతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలు ఉన్నా కూడా అన్నీ నీట్గా వదిలిపోతాయి. అదండి ఈరోజు వీడియో. కోడి కూర ఏమో అదిరింది, ఆయిల్ బాటిల్ ఏమో పగిలింది. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.